వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా కేసీఆర్పై ప్రశంసలు వస్తే అవి బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తాయి కానీ మిగతా పార్టీల నుంచి రావు అన్నట్లుగా భావిస్తారు. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేకుంటే నేను లేను, ఆయన వల్లే నాకు గుర్తింపు వచ్చింది అని రేవంత్ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే చాలామంది వీటిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వ్యాఖ్యలు భక్తితో వచ్చాయేమో అనుకున్నారు. కానీ ఇవి రేవంత్ వ్యంగ్యంగా చేశారని తర్వాతే స్పష్టమైంది. మీడియాతో జరిగిన చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను తనను కేసీఆర్తో పోల్చి చూస్తున్నారని అన్నారు. మహాభారతంలో శకుని లేకపోతే కృష్ణుడు లేడు కదా, మరి రావణుడు ఉండటం వల్లే రాముడి గొప్పతనం మనందరికీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్ రెడ్డికి కూడా గుర్తింపు వచ్చింది అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ రావణాసురుడు శకునితో పోల్చినట్లుగా చూశారు రేవంత్. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావట్లేదు. మరి దీనిపై కూడా రేవంత్ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ప్రస్తుతం బయట కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారేమో బీఆర్ఎస్లో అంటూ వ్యాఖ్యానించారు. కానీ గృహ నిర్బంధంలో ఉన్నారేమో అని కూడా అనిపిస్తోంది నాకు అంటూ వ్యంగ్యంగానే వ్యాఖ్యానించారు. ఒక దళిత స్పీకర్ సభలో ఉండటమే కేసీఆర్కు ఇష్టం లేకపోవచ్చని, ఇది దళితులను అవమానించటమే అని ఆరోపించారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులకే దక్కాయని కూడా అన్నారు. ఇక తమ ప్రభుత్వంలో భక్తి విక్రమార్క, సీతక్క వంటి దళిత గిరిజన నేతలకు కీలక పదవులు ఇచ్చామని కూడా గుర్తు చేశారు. మరి సమానత్వం, సామాజిక న్యాయం తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా రేవంత్ పేర్కొన్నారు. మరొకవైపు ఇప్పుడు తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా రేవంత్ స్పందించారు. సీట్ల పెంపులో చూస్తే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 5 ఉత్తరాది రాష్ట్రాల సీట్లు సరిపోతే ఇంకా దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోరా, గాలికి వదిలేస్తారా అని కూడా ప్రశ్నించారు. సీట్లు పెరిగితేనే మహిళా రిజర్వేషన్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. ఒకవేళ 50% సీట్లు పెంచితే 410 సీట్ల గ్యాప్ వస్తుందని కూడా గుర్తుంచుకున్నారు. మరి బీజేపీ నేతల వ్యాఖ్యలపై కూడా ఘాటుగానే ఫైర్ అయ్యారు రేవంత్. తెలంగాణను తెలివిగా మోసం చేస్తున్నది బీజేపీ అంటూ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే విధంగా డీమిలిటేషన్ జరిగితే రాజకీయ సమతౌల్యం దెబ్బతింటుందని కూడా హెచ్చరించారు. మరి ఈ అంశంపై బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మూసుకుంటున్నారు, ఎందుకు స్పందించట్లేదు అని కూడా ప్రశ్నించారు. ఒకవేళ ఈ డీలిమిటేషన్ తీసుకొస్తే గనక ఖచ్చితంగా అందరికీ అన్యాయం జరుగుతుందంటూ కూడా హెచ్చరించారు. మరి మొత్తానికి కేసీఆర్పై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలతో పాటు డీలిమిటేషన్ అంశంపై కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి రాజకీయ ప్రత్యర్థులపై సెటర్లు వేయటం, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతౌల్యం వంటి అంశాలు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశాలున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం బర్డ్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.